ప్రభాస్ సలార్ మూవీ 4 రోజుల కలెక్షన్ చూసిన తర్వాత నైజాం నవాబ్ మెంటల్ మాస్ ర్యాంపేజ్ చరిత్రలో నిలిచిపోయింది. నైజాం కలెక్షన్స్. నమస్తే ఫ్రెండ్స్, ప్రభాస్ సలార్ మూవీ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 480 నుంచి 90 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అఫీషియల్ ఫిగర్ మరి కొద్దిసేపట్లోనే రాబోతుంది. ఏ ఏరియాలో కలెక్షన్స్ డ్రాప్ అయినాయి, ఏ ఏరియాలో ఇంకా బెటర్ కలెక్షన్స్ రాబట్టింది అనేది మాట్లాడదాం. నైజాంలో సండేతో పోలిస్తే 4వ రోజు 10 to 15% డ్రాప్ అయింది. నైజాంలో మాత్రం మార్నింగ్ షోలు అనేది బాగా ఎఫెక్ట్ పడ్డది. ఫస్ట్ షో, సెకండ్ షో అనేది సండే రోజు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిందో అదే రేంజ్లో నైజాంలో మాత్రం కలెక్షన్స్ కుమ్మేసింది. సీడెట్లో కూడా మార్నింగ్ షో హెవీ డ్రాప్ కానొచ్చింది. ఆంధ్రాలో కూడా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోకు డ్రాప్ అయినా కానీ మళ్ళీ ఫస్ట్ షో, సెకండ్ షో సేమ్ నైజాం లాగానే మాస్ బ్యాటింగ్ చేసింది. నార్త్ మార్కెట్లో మాత్రం ఏ మాత్రం తగ్గలే. సండే రోజు, 3వ రోజు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిందో మండే రోజు కూడా అలాంటి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓవర్సీస్ మొత్తం మీద మాత్రం సండే వరకు అయితే ఉన్న ఊపు మండే రోజు కాని రాలేదు. ఓవర్సీస్లో మాత్రం ఆల్రెడీ 4 రోజుల కలెక్షన్స్ అనేది 80 CRs కంప్లీట్ అయిపోయింది. అక్కడ కొద్దిగా మండే రోజు అనేది కొద్దిగా డ్రాప్ కానొచ్చింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ కూడా డ్రాప్ కలెక్షన్స్ కానొచ్చింది. 4వ రోజు వరల్డ్ వైడ్గా సినిమా 75 నుంచి 80 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం పుష్కలంగా ఉంది. 100 కోట్ల మార్క్ టచ్ అవుతుంది అంటున్నది. కానీ మండే రోజు కలెక్షన్స్ ఫెస్టివల్ చాలామంది ఈ రోజు కూడా మాస్ బ్యాటింగ్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు కూడా స్కూల్స్ అన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్ థియేటర్కి వెళ్లకుండా ఇంట్లోనే పండుగ జరుపుకునేటోళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి కొద్దిగా తగ్గినట్టుంది. 80 కోట్ల గ్రాస్ మాత్రం వరల్డ్ వైడ్గా గ్యారంటీ. ఇంకా మాస్ ర్యాంపేజ్. ఇంకా సలార్ మూవీ నైజాంలో మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. 54 కోట్ల 60 లక్షల షేర్ జస్ట్ 4 రోజుల్లోనే 50 కోట్ల మార్కు దాటిన తెలుగు మూవీస్ 3 ఇప్పుడు. ఇంతకుముందు బాహుబలి టోటల్ లాంగ్ రన్ నైజాంలో 68 కోట్ల వసూలు చేసింది. RRR మూవీ 111 కోట్ల వసూలు చేసింది. ఈ 2 మూవీస్ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పుడు 3వ మూవీ జస్ట్ 4 రోజుల్లోనే సలార్ మూవీ 54 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా నైజాంలో బ్రేక్ ఈవెన్కు జస్ట్ 5 కోట్ల 40 లక్షలు మాత్రమే ఉంది. ఈ రోజుతో నైజాంలో క్లీన్ బ్లాక్ బాస్టర్ కాబోతుంది. చరిత్రలో నిలిచిపోయిన ప్రభాస్ మూవీస్ 50 కోట్ల మార్కు 2 ప్రభాస్వే ఉన్నాయి. ఫస్ట్ 50 కోట్ల నైజాం బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అందించింది కూడా ప్రభాస్ సలార్ బాహుబలి 2 మూవీ. మళ్ళీ 50 కోట్ల మార్క్ అనేది నైజాంలో మాత్రం ప్రభాస్ మార్కెట్ ది సాలిడ్ రాక్ బుకింగ్. ప్రతి సినిమా ఫస్ట్ డే కానీ లాంగ్ రన్లో కానీ బెటర్. ఈ రోజుతో నైజాం ఇంకా ఈ రోజు నుంచే లాభాలు తీసుకుంటారు. నైజాంలో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ నైజాం నుంచే 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జస్ట్ 5 రోజుల్లోనే కంప్లీట్. అంటే హ్యాట్స్ ఆఫ్ సలార్ బాక్స్ ఆఫీస్ మ్యాన్ అనేది నైజాంలో ఆ రేంజ్లో ఉంది. వరల్డ్ వైడ్గా మరికొద్ది సేపట్లోనే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ పోస్టర్ రాబోతుంది. మూవీ టీమ్ ఆఫీషియల్గా రాబోతుంది. 500 కోట్లు ఎక్స్పెక్ట్ చేశాం. కానీ కొద్దిగా మండే రోజు కొంతవరకు డ్రాప్, మార్నింగ్ మ్యాట్నీ షో అనేది డ్రాప్ కలెక్షన్స్ కానొచ్చినాయి కాబట్టి 75 నుంచి 80 కోట్ల గ్రాస్ ఉండే అవకాశం ఉంది వరల్డ్ వైడ్గా. చూద్దాం అఫీషియల్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో. 4 రోజుల వరల్డ్ వైడ్ డైనోసార్ లాంటి బాక్స్ ఆఫీస్ దుమారం లేపిండు. నైజాంలో మాత్రం నైజాం గడ్డ, ప్రభాస్ అడ్డా అన్నంత రేంజ్లో బాక్స్ ఆఫీస్ ప్రతి సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.